రూల్ నెంబర్ 9 ఏంటంటే ట్వైస్, థ్రైస్, 2 టైమ్స్, 3 టైమ్స్ వచ్చినప్పుడు ఏమొచ్చిద్ది అంటే యాజ్ ప్లస్ V1 ప్లస్ యాజ్ వస్తుంది. యాజ్ ప్లస్ V1 ప్లస్ యాజ్ వస్తుంది ఎప్పుడు ట్వైస్, థ్రైస్ వచ్చినప్పుడు. ట్వైస్ అంటే 2 టైమ్స్, థ్రైస్ అంటే 3 టైమ్స్. సో ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. హీ ఈజ్ ట్వైస్ టాలర్ దాన్ హిస్ బ్రదర్. ట్వైస్ వచ్చినప్పుడు ఏం రావాలని చెప్పుకున్నాం? యాజ్ రాసుకుంటాం. సో యాజ్ రాసుకొని ఇక్కడ టాలర్ అని ఉంది. ఇక్కడ ఏం రాసుకోవాలి మనం? పాజిటివ్ డిగ్రీ రాసుకోవాలి లేదా V1 రాసుకోవాలి. అప్పుడు ఏమైద్ది ఇది? టాల్ అయింది, యాజ్ అయింది. సో యాజ్ టాల్ యాజ్ హిస్ బ్రదర్ అయింది. సో ఈ టాలర్ దాన్ని తీసేస్తాం. ఎందుకు? ట్వైస్ వచ్చినప్పుడు లేదా 2 టైమ్స్ కానీ థ్రైస్ కానీ వచ్చినప్పుడు యాజ్ ప్లస్ గివెన్ దాంట్లో V1 రాసుకుంటాం. మళ్ళీ యాజ్ రాసేసి హిస్ బ్రదర్ అని అది రాసేస్తాం అంతే. హీ ఈజ్ 2 టైమ్స్. 2 టైమ్స్ అంటే ఏంటి? ట్వైస్ కదా. అప్పుడు మళ్ళీ టాలర్ దాన్ అని వచ్చింది. అప్పుడు ఏం రాసుకుంటాం? యాజ్ టాల్ యాజ్ రాస్తాం. సో హీ 2 టైమ్స్ యాజ్ టాల్ యాజ్ హిస్ బ్రదర్. ఇప్పుడు మూడోది, హీ ఈజ్ 2 టైమ్స్ యాజ్ టాల్ యాజ్ హిస్ బ్రదర్. దీంట్లో ఎర్రర్ ఏమన్నా ఉందా? లేదు. కాబట్టి ఇది రైట్. ఈ 2 రాంగ్, మనం కరెక్షన్ చేసుకున్నాం. ఫోర్త్ది, హీ ఈజ్ ఈక్వల్లీ యాజ్ స్మార్ట్ యాజ్ హిస్ బ్రదర్. ఈ లైనే తప్పు. ఎందుకు? ఈక్వల్లీ గుర్తుపెట్టుకోవాలి. ఈక్వల్లీ యాజ్ స్మార్ట్ యాజ్ కలిసి రావు. ఇప్పుడు ఈక్వల్లీ యాజ్ స్మార్ట్ యాజ్ కలిసి రావు. సో ట్వైస్, థ్రైస్ వచ్చినప్పుడు యాజ్ ప్లస్ V1 ప్లస్ యాజ్ రాసుకోవాలి. 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ అని వచ్చినప్పుడు మనం యాజ్ ప్లస్ V1 ప్లస్ యాజ్ ప్లస్ లేకపోతే పాజిటివ్ డిగ్రీ ప్లస్ యాజ్ ఇదిలా రాసుకోవాలి. ఇది రూల్ నెంబర్ 9. సో ఇప్పుడు రూల్ 10 ఏంటంటే ఇఫ్ 2 క్వాంటిటీస్ ఆఫ్ ద సేమ్ పర్సన్, అంటే ఒక వ్యక్తి యొక్క 2 గుణాల గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు లేదా ఒక వస్తువు యొక్క 2 గుణాల గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు లేదా కంపేర్ చేస్తున్నప్పుడు, సో అప్పుడు కంపారిటివ్ డిగ్రీ ఏమైంది అంటే మనం ఈఆర్ వాడకూడదు. లైక్ స్మార్టర్ ఇలాంటివి వాడకూడదు. స్మార్టర్ లేదా వైజర్ ఇలాంటివి వాడకూడదు. కానీ మనం ఏం వాడాలి అంటే దాని ముందు మోర్ వాడాలి. అంటే ఒక వ్యక్తి యొక్క 2 క్వాలిటీస్ కానీ ఒక థింగ్ యొక్క 2 క్వాలిటీస్ కానీ మనం కంపేర్ చేస్తున్నప్పుడు అప్పుడు కంపారిటివ్ డిగ్రీలో ఈఆర్ రాకూడదు. సో కానీ మనం ఎప్పుడేం వాడాలి? మోర్ వాడాలి. ఇప్పుడు చూద్దాం. షీ ఈజ్ స్మార్టర్ దాన్ హర్ సిస్టర్. సో ఇక్కడ క్వాలిటీస్ ఎవరివే? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో పోల్చబడుతున్నాడు కాబట్టి ఇది రైటే. ఎందుకు? షీ స్మార్టర్ దాన్, తాను వాళ్ళ చెల్లి కంటే తెలివైనది, తన అక్క కంటే తెలివైనది. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి కాదు 2 వ్యక్తులు ఉన్నారు, అది మనం గమనించాలి. రైట్ ఇది. దాని తర్వాత షీ ఈజ్ స్మార్టర్ దాన్ బ్యూటిఫుల్. ఒక వ్యక్తి గుణగణాలు, ఒక వ్యక్తి స్మార్టర్ అంట, బ్యూటిఫుల్ అంట. ఒక వ్యక్తి గురించే 2 గుణగణాలు చెప్పారు కాబట్టి చివరిలో ఈఆర్ వచ్చింది. ఈఆర్ వాడు చెప్పింది ఇదే. సో కంపారిటివ్ డిగ్రీలో మనం ఈఆర్ వాడకూడదు. ఒక వ్యక్తి గురించి చెప్పినప్పుడు ఈఆర్ వాడకూడదు, మోర్ వాడాలి. అంటే దీన్ని ఎలా రాయాలంటే షీ ఈజ్ మోర్ స్మార్ట్ దాన్ బ్యూటిఫుల్. సో ఈ స్మార్ట్ ముందు మోర్ పెట్టాలి. సో అలా. సో హీ ఈజ్ బ్రేవర్ దాన్ హిజ్ బ్రదర్. సో వాడు తన తమ్ముడి కంటే, అంటే ఇక్కడ ఒక పర్సన్ కాదు, ఇద్దరు ఉన్నారు కాబట్టి తను బ్రేవర్ అని మనం చెప్పొచ్చు. సో అంటే ఇక్కడ ఇద్దరు లేరు కాబట్టి బ్రేవర్ మనం వాడేయచ్చు. బ్రేవర్ దాన్. సింపుల్గా చెప్పాలంటే కంపారిటివ్ డిగ్రీ పక్కన ఇప్పుడు దాన్ వస్తుంది. సో ఇప్పుడు 4వది, హీ ఈజ్ బ్రేవర్ దాన్ వైజ్. ఒకే వ్యక్తి యొక్క 2 గుణగణాలు, బ్రేవ్ అంట, తెలివైనోడు అంట. సో అప్పుడు ఈ ఈఆర్ పోయి అప్పుడు ఏం రావాలి? హీ ఈజ్ మోర్ బ్రేవ్ దాన్ వైజ్. సో ఇలా రావాలి. ఒక వ్యక్తి యొక్క 2 గుణగణాల గురించి చెప్పినప్పుడు ఈఆర్ పోయి మోర్ రావాలి. ఇద్దరు వ్యక్తుల మధ్య కంపేర్ చేసినప్పుడు కంపారిటివ్ డిగ్రీ రావాలి. కంపారిటివ్ డిగ్రీ వచ్చినప్పుడు దాని పక్కన ఎప్పుడు దానే వస్తుంది. సో అది రూల్ నెంబర్ 10 ఇది. సో ఇప్పుడు రూల్ 15. ఈ రూల్ 15 ఏంటంటే ఎన్ష్యూర్ దట్ వర్బ్స్ అకార్డింగ్ టు ద మెయిన్ సబ్జెక్ట్ అండ్ ఫర్ నాట్ ద క్వాలిఫైయర్. అంటే వెబ్స్ అనేవి అంటే ఏంటి? క్రియలు అనేవి ఎప్పుడు మెయిన్ సబ్జెక్ట్కి అనుగుణంగా ఉండాలి. మెయిన్ సబ్జెక్ట్కి, క్వాలిఫైయర్స్కి కాదు. వెబ్స్ అనేవి ఎప్పుడు మెయిన్ సబ్జెక్ట్కి అనుగుణంగా ఉండాలి, క్వాలిఫైయర్స్కి కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ది బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీ. ఈ చెట్టు యొక్క కొమ్మలు వైడ్ అంటే విశాలంగా ఉన్నాయి. దీంట్లో మెయిన్ సబ్జెక్ట్ ఏంటిది? బ్రాంచెస్సా, ట్రీయా? మెయిన్ సబ్జెక్ట్ ఇక్కడ ట్రీ
ట్రీ మెయిన్ సబ్జెక్ట్ కాబట్టి ట్రీ అనేది సింగులర్లో ఉందా ప్లూరల్లో ఉందా సింగులర్లో ఉంది కాబట్టి వెర్బ్ అనేది సింగులర్లో ఉండాలి సో అది రైట్. దాని తర్వాత ద బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీస్ ఈజ్ ఆర్ వైడ్. సో ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ ఏంటిది ట్రీని కదా ట్రీ మెయిన్ సబ్జెక్ట్ కాబట్టి సో అప్పుడు మనం ఏం చెప్పాలి ట్రీస్ అనేవి ప్లూరల్ కాబట్టి వెర్బ్ అనేది ప్లూరల్లో ఉండాలి ఆర్. ద బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీస్ ఆర్ వైడ్. ఇప్పుడు చూద్దాం ద బాక్స్ ఆఫ్ నెస్లే చాక్లెట్స్ ఆర్ మిస్సింగ్. సో ఇందులో మెయిన్ సబ్జెక్ట్ ఏంటది నెస్లే చాక్లెట్స్ ఉన్న బాక్స్ కాబట్టి ద బాక్స్ అనేది ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్. ఎందుకు నెస్లే చాక్లెట్స్ ఉన్న బాక్స్ మిస్ అయింది. మెయిన్ సబ్జెక్ట్ ఏంటది ఇక్కడ బాక్స్ సింగులర్లో ఉందా ప్లూరల్లో ఉందా సింగులర్లో ఉంది కాబట్టి ఈజ్ సింగులర్ వర్బ్ తీసుకోవాలి. వాడిదే చెప్పింది వర్బ్ అకార్డింగ్ టు ద మెయిన్ సబ్జెక్ట్. వర్బ్స్ అకార్డింగ్ టు ద మెయిన్ సబ్జెక్ట్ నాట్ ఫర్ క్వాలిఫైయర్స్. ఇది మొత్తం క్వాలిఫైయర్స్ ఇంకా ఈ సుత్తి మొత్తం. సో ద బాక్స్ ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్. ఓకే ద డెకరేషన్ ఆఫ్ ద రూమ్ ఈజ్ ఆర్ బ్యూటిఫుల్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు రూమ్ యొక్క డెకరేషన్ మెయిన్ సబ్జెక్ట్ ఇక్కడ అంతే కదా. రూమ్ యొక్క డెకరేషన్ చాలా బాగుందని చెప్తున్నాడు. డెకరేషన్ ఎట్టుంది ఇప్పుడు ఇక్కడ సింగులర్లో ఉందా ప్లూరల్లో ఉందా సింగులర్. ఇక్కడ రూమ్స్ ఉంది కదా ప్లూరల్ని పెట్టి గబక్కన ఆర్ టిక్ కొట్టేస్తాం తప్పు. నెస్లే చాక్లెట్స్ ఉన్నాయి కదా అని ఆర్ ప్లూరల్లో ఉంది ఆర్ పెట్టేస్తాం తప్పు. మనం చూసుకోవాల్సింది ఏంటంటే దేని మీద ఆ సెంటెన్స్ ఆధారపడుతుంది ద డెకరేషన్ ఆఫ్ ద రూమ్స్ అంటే రూమ్ యొక్క డెకరేషన్ బ్యూటిఫుల్గా ఉందన్నాడు. డెకరేషన్ అంటే ఇక్కడ సింగులర్ కాబట్టి ఈజ్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఇప్పుడు చూద్దాం ఇక్కడ 1/3 ఆఫ్ ద పిల్లర్ ఈజ్ ఆర్ రాటెడ్ అవే. ఇక్కడ ఏంటది 1/3 పిల్లర్ యొక్క భాగం మెయిన్ సబ్జెక్ట్ ఏంటది పిల్లర్లో 1/3 ఊడ్చుకొని పోయిందంట రాటెడ్ అవే అన్నాడు. ఓకే అంటే పిల్లర్ ఏ టెన్స్లో ఉంది సింగులర్లో ఉంది ప్లూరల్లో ఉందా సింగులర్లో ఉంది కాబట్టి సింగులర్ వర్బ్ తీసుకుంటాం సింగులర్ వర్బ్. సో ఇది దీని గురించి. ఇప్పుడు లాస్ట్ది 1/3 ఆఫ్ ద పిల్లర్స్ ఎక్కడ ఉంది ప్లూరల్లో ఉంది. సో ప్లూరల్ ఉంటే అకార్డింగ్ టు ఎలా రావాలన్నాడు మెయిన్ సబ్జెక్ట్ దేంట్లో ఉంటే వర్బ్స్ కూడా అలాగే రావాలన్నాడు వర్బ్స్ కాబట్టి హ్యాజ్ ఏమో సింగులర్ హ్యావ్ ఏమో ప్లూరల్కి వచ్చింది కాబట్టి ఇక్కడ పిల్లర్ సబ్జెక్ట్ అనేది మెయిన్ సబ్జెక్ట్ అనేది ప్లూరల్లో ఉంది కాబట్టి ప్లూరల్ వర్బ్ హ్యావ్ రాటెడ్ అవే. సో ఇది రూల్ నెంబర్ 11.